శశికళ గారని గైనకాలజిస్ట్ ఉన్నారు, మీకు అవును, పరిచయం ఉన్నారు కదా, కొలగా. నాకు మంచి పరిచయం. అయితే ఎవరన్నా పంపిస్తే కొత్తగా పెళ్ళండి, అమ్మ ఎప్పుడు పడుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి, మీరు ఎప్పుడు తింటున్నారు చెప్పండి, ఎప్పుడు రాత్రిపూట ఎక్సర్సైజ్ వద్దు పగలిపూట వెళ్ళండి, ఈవినింగ్ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆవిడ ఎంత మీలానే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే కపుల్ మీరంతా ఉద్యోగాల నుంచి వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక బెడ్ మీదకి వచ్చిన తర్వాత లైట్ వేసుకుని మీరు పడుకుంటున్నారా, లైట్ వేసుకోకుండా పడుకుంటున్నారా అని అడుగుతారు. లైట్ వెయ్యకండి, అక్కడ ప్రొడ్యూస్ అవ్వాల్సినవి ప్రొడ్యూస్ కావు, దీనివల్ల మీ మీ జీవితాలకు ఏమీ ఉపయోగం లేదు. అండ్ మోరోవర్ నాకు అనిపిస్తుంది మ్యామ్, కొంచెం డెప్త్కి వెళ్ళి రాగా మాట్లాడుకుంటే కపుల్స్ ఏవైతే మన సాంప్రదాయబద్ధమైన సెక్స్ని ఏదైతే ఉందో దానికి అతీతంగా ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు మూవీస్ చూసి అదేదో ప్లెజర్ ఉంది అన్న పాయింట్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది నాకు. వాళ్ళు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాదు, నేను చెప్పాను కదా, ఒకళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉంటారు, ఒకళ్ళు అదర్ స్ట్రీమ్లో ఉంటారని చెప్పేసి. ఈ అదర్ స్ట్రీమ్ ఎంచుకున్న వాళ్ళందరిలో ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పర్వర్టెడ్నెస్, ట్రామాతో కూడుకున్న విషాదం, ఎంప్టీనెస్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలలో అదో ప్రయత్నం. అసలు ఫ్యామిలీ ఉంటే అసలు అనకూడదు కానీ ఎంప్టీనెస్సే ఉండదు, టు బి ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ, నీకు మనుషులు తిరుగుతూ ఉంటే నువ్వు ఆలోచనకి టైం ఎక్కడిది? అదే కదా. ఎగ్జాక్ట్లీ, నువ్వు డిప్రెషన్ రావాలన్నా కూడా ఖాళీ ఉండాలి కదా, నీకు ఖాళీ లేకపోతే డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా, బాధపడడానికి కూడా టైం లేదు. లేచినప్పటి నుంచి అమ్మ నానా 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 అమ్మ అమ్మ అనుకుంటూ పడి తిరుగుతుంటే నీకు ఖాళీ ఏది? లేవాలి, వంట చేసుకోవాలి, బ్యాగులు సర్దుకోవాలి, ఉద్యోగానికి రావాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, తినేటప్పుడు 4 కబుర్లు చెప్పుకోవాలి, అలసిపోయిన ఒళ్ళు హాయిగా పడుకుంటే నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి. దాని మధ్యలో డిస్టర్బ్ చేసేయడానికి డిప్రెషను లేదు, ఆలోచించడానికి ఏం లేదు. ఎప్పుడన్నా టైం దొరికితే సరదాగా కుటుంబంతో హాలిడేనో లేకపోతే బయట తినడానికో లేకపోతే ఒక సినిమాకో అట్లా షికారుకో వెళ్తాను తప్పితే డిప్రెషన్కి తావేది. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే మ్యామ్, అందరం కలిసి పెడదామంటే అబ్బా మీ ఏజ్ వాళ్ళతో ఏమొస్తామమ్మా, మా ఏజ్ వాళ్ళతో మేము కలిసి పెడతా ఉంటున్నారు, మీ ఏజ్ వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తాం. పేరెంట్స్తో ఎంజాయ్మెంట్ ఏముంటుంది, రిస్ట్రిక్షనే ఉంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఫ్రీడమ్ ఉంటుంది అంటున్నారు. అలాంటి పిల్లలకి మీరేం చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ డివైడ్ చేసేసారు కదా, మేము జెన్ జీ, మీరు మిలీనియల్స్, మీరు ఓల్డ్ టైమర్స్, ఓల్డ్ థాట్స్. బట్ అల్టిమేట్లీ వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు రియలైజ్ అవుతారు. అండ్ ఎంత ఫ్యాషన్ స్ట్రాటజీ తీసుకొచ్చినా కానీ, ఏం తీసుకొచ్చినా కానీ అది మన లైఫ్ స్టైల్ని మార్చద్దు. ఏమి బట్టలో గిట్టలో లైఫ్ స్టైల్కి పాష్గా ఉండడానికి అవన్నీ సూట్ అవుతాయేమో, కానీ నిజంగా చెప్పాలంటే మన వాల్యూస్, మన ఓల్డ్ టైం సంస్కృతి సాంప్రదాయాలు, మన తినే అలవాట్లు, మన 5 వేలతో తినే అలవాటు, వండుకునే అలవాటు, ఇదే పర్మనెంట్. అండ్ ముందు కాలంలో కూడా చూశారు కదా, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండిందో, స్ట్రాంగ్గా ఉండింది. ఒక పిల్లరు ఇంకో పిల్లరు ఒకరినొకరు కాపాడుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఆ కుటుంబ వ్యవస్థ అనేది నిజంగా చాలా స్ట్రాంగ్. అప్పట్లో కూడా కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, డైవర్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ వ్యవస్థ మట్టుకు పిల్లల దగ్గరకు వచ్చేసరికి చూసుకోవడము, వాళ్ళని పెంచుకోవడము, బాధ్యతగా ఉండడము, వాళ్ళు పెరగడము, వాళ్ళు మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవడము, తల్లిదండ్రులను చూసుకోవడం, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండినాయి. ఎప్పుడైతే అమెరికాకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో, లేకపోతే ఇంకో కంట్రీకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవట్లేదు. అసలు కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్ టవర్స్, ఓన్లీ ముసలాళ్ళే ఉంటారు అందులో. అందరు పిల్లలు వీళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనిచ్చేసేసి ఎవరికి వాళ్ళు వేరే కంట్రీ చూసుకుని వెళ్ళిపోయారు. ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. వీళ్ళే ఇక్కడే ఉండి 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 వాళ్ళంతలో వాళ్ళే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది సుమా, అసలు మేము పిల్లల్ని ఎందుకు కన్నామా అని. ఎగ్జాక్ట్లీ, 100% కరెక్ట్. ఇక్కడ ఈ మధ్య జనరేషన్స్లో ఉన్న 2 రకాల మనుషులు చూస్తున్నాం మ్యామ్. ఒకటేమో చాలామంది 0 సైజ్ కావాలి అంటూ విపరీతమైన సన్నమైపోవడం, ఇంకోటి ఒబేసిటీతో బాధపడేవాడిని. కానీ 2 ఎక్స్ట్రీమ్సే, టు బి ఫ్రాంక్. కానీ అందంగా ఉండాలి అన్న దాంట్లో వాళ్ళు తినకుండానో డైట్ చేసేసో లేకపోతే ఇంకో రకంగానో అంత సన్నగా ఉండడం అనేది నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్కి ప్రాబ్లం అవ్వదంటారా మీ ఉద్దేశ ప్రకారం? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బకరా చేస్తున్నారని.
అర్థమైందా? సో అందం అనేది ఎక్కడో లేదు, మన మాటలోనో, మన మొహంలోనో, మనం పనిచేసే విధానంలోనో, మనం ప్రొజెక్ట్ చేసుకునే సినారియోలోనో ఉంటుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు నోరు తెరిస్తే గబ్బు కంపు కొడితే, తిడితే, అసహ్యంగా మాట్లాడితే నువ్వు ఎంత సందంగా ఉంటా ఏం లాభం, ఎంత అందంగా ఉన్నా ఏం లాభం? సో అందం అనేది చూడ్డానికి బాగాలేకున్నా కానీ మంచిగా మాట్లాడి కడుపు నిండా ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకుని ఆప్యాయంగా ఉంటే అదే అందం. అంతే అంతే అంతే. అండ్ ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, అట్లాగే బ్యూటీ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మూవీ అట్లాగే ఇంకా రకరకాల ఫార్మసీ ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీ అయినా కూడా దాన్ని అది సెల్ చేసుకుంటుంది. దాని ఉనికిని చాటుకోవడం కోసం ఇదే కరెక్ట్, సైజ్ 0నే కరెక్ట్ అని చెప్పేసేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకున్నదిగా బుర్ర, నీ బుర్ర ఎక్కడుంది? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? సో 0 సైజ్తో ఏం లాభం ఉంటుంది? పోనీ రోగాలు రావా? లేదు, రోగాలు కూడా వస్తాయి. బోన్స్ ఎంత ఫ్రెజైల్ అయిపోతున్నాయంటే పడితే బోన్ ఇరిగిపోతుంది. ఎగ్జాక్ట్. మరి అలాంటి దౌర్భాగ్యమైన బతుకెందుకు? నువ్వు నిండుగా ఉన్నా నీ బోన్స్ గట్టిగా ఉండాలి, నువ్వు పని చేసుకోగలగాలి, నువ్వు నలుగురికి తిండి పెట్టగలగాలి, 4 మంచి మాటలు మాట్లాడగలగాలి, 4 పిల్లలు ఉంటే చూసుకోగలగాలి. అలాగే నువ్వు పనికి వెళ్తే నీకు ఓపిక ఉండాలి పని చేయడానికి. సైజ్ 0 ఎవరికి కావాలండి? సైజ్ 0 చూడ్డానికి బాగుంటుంది, కాపురం చేయడానికి బాగుంటుందా? అదే నచ్చుకొని చూడడానికి వాడడానికి బాగుండమంటారు. ఎగ్జాక్ట్లీ. మరి కాపురం చెయ్యాలి అని అంటే వైఫ్కి అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఒక వైఫ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ హంకులాగా ఉండి ఎందుకు పనికి రాకపోతే ఎందుకు? సో అలాగే వైఫ్ కూడా 0 ఫిగర్ ఉండి ఓపిక లేకుండా వంట చేసేలాగనో, లేకపోతే ఫుడ్ పెట్టేలాగనో, 4 కబుర్లు చెప్పేలాగనో, లేకపోతే 2 పిల్లల్ని కనేలాగనో, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థకి అందరూ అన్ని చేయాలి. డెఫినెట్గా అందరూ అన్ని చేయాలి, కానీ ఫిజిక్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో అటు ఒబేసిటీకి వెళ్ళొద్దు, అటు 0 సైజ్కి వెళ్ళొద్దు. నడమంతరంగా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉన్నట్టు అవుతే ఏ రోగాలు రావు, ఏ డాక్టర్ అవసరమూ ఉండదు. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఒకసారి అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా అత్తారింటి దగ్గర చూపించుకుంటూ ఉంటుంది. నెలకు ఒకసారి వెళ్ళడమో చెకప్స్కోదానికో. వన్స్ 7th మంత్ 8th మంత్ దగ్గర పడుతుంది అని అంటే అప్పుడు పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిపోయి అప్పుడు చూడడం మొదలు పెట్టిస్తారు. అప్పటి వరకు 6-7 మంత్స్ అత్తగారింటి దగ్గర ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్కి చూపించుకుని సడన్గా ఒక 2-3 మంత్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిటీలోనో ఆ ఊళ్ళోనో చూపించుకుంటే తన హిస్టరీ గురించి అవతల డాక్టర్కి అర్థం కాకపోవచ్చు, లేదా తిన కాంప్లికేషన్స్ గురించి అర్థం కాకపోవచ్చు. అక్కడ దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ మీ పేషెంట్స్ మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు మీరు ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అవునా? నాకు అదో వింత. ఎందుకు వెళ్తున్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటే మా ఆవిడకి వామిటింగ్స్ ఉన్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంటే నీకేమైనా పిచ్చే ఎర్రా? నీ పెళ్ళాం నీది, కలిసి ఉండాలి, కష్టమో సుఖమో కలిసి చేసుకోవాలి. వామిటింగ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయినా ఒక మంచి పనిలో పడిపోయి ఒక టైం టేబుల్లో పడిపోతే ఎవరికి వాంతులు ఉండవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే కక్కు అయినా ఏదైనా కానీ కొంచెం తగ్గుతుంది, కాలక్షేపమే కదా. మదర్ ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? ఇంకా ఓవర్ ఫీడింగ్ చేసేసి ఇంకా అది పిచ్చి ప్రేమ అంటారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ నుంచే బాగా ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు లావ్ అయిపోరా? ఉన్న పని కూడా చేయనీయకుండా పని అంతా ఈవిడే చేసేస్తే పిల్లకి ఫిట్నెస్ ఎలా ఉంటుంది? 9 monthsలో మజిల్స్ అన్ని కరిగిపోతాయి, మట్టి అయిపోతుంది, ఇక్కడ ఏమీ మిగలదు. పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారు, పిల్లల్ని ఎలా పెంచుకుంటారు? ఆ తర్వాత నువ్వే చెప్తావు నీ పిల్ల పని నువ్వు చేసుకోలేవా అనేసి. మరి అది నువ్వే ఇది నువ్వే. సో నేను నా దగ్గరికి చెకప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను, యాజ్ అ కపుల్ మీ బాధ్యత మీ ప్రెగ్నెన్సీ, ఎవ్వరి బాధ్యత కాదు. అది మదర్ బాధ్యత కాదు, మీ మదర్ ఇన్ లా బాధ్యత కాదు, ఎవ్వరి బాధ్యత కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యత. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యతగా ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేస్తూ, కలిసి ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే అందులో ఉండే కష్ట సుఖాలు ఇద్దరికీ అలవాటు అవుతాయి. అయ్యో మా వైఫ్ ఇంత బాధపడుతుంది, నేను చూసుకోవాలనే ప్రేమ వస్తుంది, బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి పని చేసుకున్న సమయంలో పిల్లల్ని కూడా ఇద్దరు కలిసి పెంచుకుంటారు. ఇద్దరికి ఫిట్నెస్ ఉంటుంది.
రేపు పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, వాళ్ళ దినచర్యలు చేయాలన్నా, వాళ్ళని పెంచాలన్నా ఎంత ఓపిక కావాలి. చాలా చాలా. ఇప్పుడు ఉన్న మదర్స్కి, మదర్ ఇన్ లాస్కి ఆ ఓపిక ఉంది, వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి రానివ్వట్లేదు. అవును. ఎంతసేపు పెట్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధ్యతలు ఎలా తెలుస్తాయి? అంటే మేము కష్టపడిపోయాం కదా, మా కష్టం వీళ్ళు పడకూడదు. వాళ్ళ కష్టం కాదు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళని చెడగొడుతున్నారు. ఎందుకంటే ప్రేమ ఉండొచ్చు, రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగు, ప్రేమ ఉంటే. అంతే తప్పితే నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని మొగుడు ఒక దగ్గర పెళ్ళం ఒక దగ్గర ఉండి ఆమెకి ఫుడ్ బాగా పెట్టేసి స్వీట్లని ఇవ్వని పెట్టి కూర్చున్న దగ్గరే మంచినీళ్ళు ఇస్తే ఈ పిల్ల ఎందుకైనా పనికొస్తుందా? అవును. మరి లేని కాంప్లికేషన్స్ వస్తాయి కదా, షుగర్లు, బీపీలు అన్నీ వస్తాయి. అవును. పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బిడ్డను నువ్వే పెంచేస్తే దానికి పాలు ఎలా వస్తాయి? ఎగ్జాక్ట్లీ. లాక్టేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఫీడింగ్ ఎలా ఉంటుంది? 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా తను పాలు ఎలా ఇస్తుంది? అమ్మ చైన్ వస్తుంది అంటది, అయ్యో బిడ్డ చైన్ వస్తుందా, నేనే ఎత్తుకుంటా అంటది. నువ్వే ఎత్తుకొని నువ్వే పాలివ్వు, డబ్బా పాలకు అలవాటు చెయ్యి. మరి ఇంత ఘోరమైన సినారియోస్ చూసి నాకే విసుకొచ్చి నేను ఖచ్చితంగా రాగానే చెప్తాను, ప్రెగ్నెన్సీ మీ ఇద్దరిది, మీ ఇద్దరూ ట్రావెల్ చేయాలి, ఇద్దరు ప్రెగ్నెన్సీ చెకప్స్కి రావాలి. ఒకప్పుడు నిజంగానే ఒక పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి పని అంతా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత చాలామందికి వంట చేయాలి, బరువైన పనులు ఉండేవి కాబట్టి డెలివరీ టైంలో 9 నెలలకు తీసుకెళ్లేవారు. ఒక నిద్ర చేసేసి 9 నెలలకు తీసుకెళ్లేవాళ్ళు డెలివరీకి. అంతే తప్పితే ఇలా 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చుంటే చాలా కష్టము. నిజం. అలాంటి పద్ధతిని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మదర్స్ హౌస్కి వెళ్ళాలి కదా డెలివరీకి అంటారు. నేను అన్నాను, డెలివరీకి మదర్స్ హౌస్కి ఎందుకు వెళ్ళేవాళ్ళు? పిల్ల 16 ఏళ్ళలో 18 ఏళ్ళకో లేకపోతే 14 ఏళ్ళకో చదువు లేకుండా ఉన్న పరిస్థితిలో తల్లి నేర్పిస్తుంది, ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా తీసుకోవాలి జాగ్రత్త, ఇవన్నీ నేర్పించి ఒక నిద్ర చేసే లోపు కొన్ని నేర్పించి పంపిస్తుంది. దాని తర్వాత ఆమెకి చదువు లేదు కాబట్టి బిడ్డని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలో నేర్పించి పంపిస్తుంది. నువ్వు 25-30 ఏళ్ళు ఇప్పుడు చదువు ఉంది, సంస్కారం ఉంది, బలం ఉంది, బలహీనత లేదు, ఇప్పుడు రక్తహీనతలు లేవు, సొంతంగా సంపాదించుకుంటున్నావు, సొంతంగా తింటున్నావు, సొంతంగా అన్నీ నీకు మంచి చెడు తెలుసు. ఇంకా మీ అమ్మ ఎందుకు? మీ అమ్మ వాళ్ళ ఊరెందుకు? అందరూ పల్లెటూర్లలోకి వెళ్ళిపోవడం, ఆపరేషన్లు చేసుకోవడం, రావడం, ఇది చాలా దారుణం. నేను అందుకే చెప్తాను వాళ్ళకి, స్టార్టింగ్లోనే చెప్తాను, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆమె ఇక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అంతే. సో మీరిద్దరూ జర్నీని ఎంజాయ్ చేయండి, ట్రావెల్ చేయండి, నేర్చుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలో, సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వండి. సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతే మీరు తర్వాత సంతోషిస్తారు. అండ్ వాళ్ళందరూ ఎవరైతే నా మాట విన్నారో అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారు. ఒక్కరు 2 పిల్లలతో మంచిగా హ్యాపీగా ఎడ్యుకేటెడ్గా. నిజంగా ఎడ్యుకేషన్ అంటే అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళ